Daily. Taste the Daily. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్పై సాయంత్రం విచారణ జరగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ అయిన జీవో నెంబర్ 9 పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో బుట్టంగారి మాధవరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. స్థానిక ఎన్నికలపై హైకోర్టులో ఏం తీర్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే మాధవరెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పేపర్లో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా వేశారని ప్రశ్నిస్తూ కొట్టేసింది ధర్మాసనం. నిన్న ప్రభుత్వం జీవో ఇవ్వడంతో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు. మాధవరెడ్డి పిటిషన్పై హైకోర్టు సాయంత్రం 5 గంటలకు విచారణ జరపనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్పై సాయంత్రం విచారణ జరగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ అయిన జీవో నెంబర్ 9 పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో బుట్టంగారి మాధవరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో ఏం తీర్పు వస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇటీవలే మాధవరెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. పేపర్లో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా వేశారని ప్రశ్నిస్తూ కొట్టేసింది ధర్మాసనం. నిన్న ప్రభుత్వం జీవో ఇవ్వడంతో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు. మాధవరెడ్డి పిటిషన్పై హైకోర్టు సాయంత్రం 5 గంటలకు విచారణ జరపనుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. బీసీ రిజర్వేషన్ సంబంధించి నిన్న ప్రభుత్వం జీవో విడుదల చేసిందో సో మొత్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది అనుకున్నారు. త్వరలోనే 2-3 రోజుల్లోనే షెడ్యూల్ రాబోతుంది. ఎన్నికలకు నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదని అందరూ ఊహించారు. కానీ ఎప్పుడైతే 2-3 రోజుల క్రితం మాధవరెడ్డి అనే ఒక సామాజికవేత్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి ఓవరాల్ గా 50% మించి ఉండకూడదు, కానీ ప్రభుత్వం మాత్రం నిన్న ఇచ్చిన జీవోతో సుమారు 69% రిజర్వేషన్ చేరుకుంటున్నాయి. ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పుకు ఆదేశాలకు పూర్తిగా విరుద్ధము, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కూడా మాధవరెడ్డి లంచ్ మోషన్ రెడ్డి జాతికి సంబంధించినటువంటి ప్రతినిధిగా ఉన్నటువంటి మాధవరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సో లంచ్ మోషన్ పిటిషన్ వేసినప్పటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏం జరగబోతా ఉంది, హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. సో మరి కాసేపట్లోనే 5 గంటలకు రాష్ట్ర హైకోర్టులో అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించి ఒక హౌస్ మోషన్ పిటిషన్ పై విచారించేందుకు చీఫ్ జస్టిస్ ఒక ప్రత్యేక బెంచ్ కూడా ఏర్పాటు చేశారు. సో జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్ లతో ఈ బెంచ్ ఏర్పాటు చేశారు. సో మరి కాసేపట్లో అంటే 5 గంటలకు ఈ యొక్క మాధవరెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరపబోతా ఉన్నారు. సో విచారణ సందర్భంగా మాధవరెడ్డి వాదనలు సుప్రీంకోర్టుకు సంబంధించి గతంలో వాదనించబోతుండగా ప్రభుత్వం అదే విధంగా అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున కావచ్చు, అదే విధంగా ఎన్నికల సంఘం తరఫు నుంచి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించబోతున్నారు. సో మొత్తంగా వాదనలు విన్న తర్వాత రాష్ట్ర హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నది మాత్రం సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశం చుట్టే తిరుగుతోంది. బీసీ రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు వెళ్లాలని ప్రభుత్వం పట్టుదలతో ఉండగా మరోవైపు ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు కూడా గతంలో తీర్పు నుండి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతా ఉంది, మరి హైకోర్టు బీసీ 42% రిజర్వేషన్లు అమలు చేసి ఇబ్బంది లేకుండానే అమలు చేయాలని చెప్పి చెప్తా ఉందా, లేకుంటే అమలు చేయాలని నిలుపు చేస్తుందా అనేది మాత్రం కొంత ఆసక్తి నెలకొంది. లేని పక్షంలో ఈ పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తూనే పాత రిజర్వేషన్లను పాటించాలి, పాత రిజర్వేషన్లనే అమలు చేయాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వబోతుంది అనేది మాత్రం ఒక ఆసక్తి నెలకొంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ సంబంధించి కొంత మొదటి నుంచి కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలు చేశాక ఎన్నికలు వెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని పట్టుదలతో ఉంది. కానీ అది అనేక సందర్భాల్లో దాటవేతగా, ఎందుకంటే రిజర్వేషన్ల ప్రక్రియ సంబంధించి కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సమస్యలు ఉండటంతో సో అది
వీలు కాలేదు. ఇప్పుడు అఫీషియల్ గా నిన్న జీవో విడుదల చేసింది. ఆ జీవో హైకోర్టులో ఎంత వరకు మరి నిలుస్తుంది, ఒకవేళ హైకోర్టు బెంచ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బెంచ్ ఏం తీర్పు చెప్పబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఏదేమైనా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైకోర్టు ఒక బిగ్ ఏదైనా ఒక తీర్పు ఇవ్వబోతా ఉంది. ఆ తీర్పును బట్టి మనం నెక్స్ట్ ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతుంది, ఎన్నికల నిర్వహణ ఉంటుందా లేదా, ఉంటే ఎలా ఉండబోతోంది, ప్రభుత్వం అనుకున్నట్టుగానే 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే ఎన్నికలకు అవకాశం ఇస్తున్న ప్రభుత్వం, లేదంటే పాత పద్ధతినే, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్న ధర్మిల. సో ఇది పాసిబుల్ కాదు, ఈ జీవోను నిలుపుదల చేయాలి, వర్కౌట్ కాదు అని చెప్పేసి తీర్పు ఇస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. సో ఇప్పటికే ఒకవైపు బీసీ సంఘాలు మాత్రం ఆ పిటిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు న్యాయం జరగబోతా ఉంటే బీసీలకు నోటికాడి ముద్దను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి మండిపడుతా ఉన్నారు. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు ఈ యొక్క హైకోర్టు తీర్పు పైనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎలాగో ఉంటుంది. సో ఒక 2-3 రోజులు అటు ఇటు కానీ అల్టిమేట్ గా 42% రిజర్వేషన్లు అఫీషియల్ గా అధికారికంగా ప్రభుత్వం పరంగా ఎన్నికలకు సంబంధించి అమలు అవుతాయా లేదా అనేది మాత్రం ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది, ఒక సందిగ్ధం ఉంది. సో వాటన్నిటికీ త్వరలోనే ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు లంచ్ మోషన్ పిటికి సంబంధించి విచారించబోతుంది బెంచ్. సో ఈ ప్రత్యేక బెంచ్ తీర్పు వెలువబోతోంది. సో ఏదైనా ఈ రోజు సాయంత్రం మాత్రం హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే 42% రిజర్వేషన్ల అమలు అనేది నిర్ణయం అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్పవచ్చు స్పందన. రైట్, అంటే ఇప్పుడు ఈ హౌస్ మోషన్ పిటిషన్ పై ఇప్పుడు త్వరితగతిన తీర్పు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే వాదనలు విన్న తర్వాత ఇరుపక్షాల వాదనలు, ఇప్పుడు పిటిషనర్ మాధవరెడ్డి తరపున వాదనలు, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టు సంబంధించిన వాదనలు విన్న తర్వాత బెంచ్ ఒక నిర్ణయం తీసుకోబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కనుక ఉంటే ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. లేదు అంటే ఒకవేళ వాయిదా పడితే మాత్రం సోమవారం రోజు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని రకాలుగా కసరత్తు మొదలుపెట్టింది, అన్ని రంగాలు సిద్ధం చేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం తరఫున జీవో వెళ్లడంతో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎన్నికలకు సంబంధించి పోలీసింగ్, అంటే ఎక్కడైతే శాంతి భద్రత వ్యవస్థ తలెత్తకుండా పోలీసులను, అదే సందర్భంలో పోలింగ్ కేంద్రాలు అన్ని కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్పష్టమైన ఆదేశాలు ఎన్నికల సంఘం నుంచి ప్రభుత్వం నుంచి వెళ్ళాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది, హైకోర్టు తీర్పు అనుసారంగానే ఎన్నికల ప్రక్రియ ఉండబోతోంది. ఒకవేళ ప్రభుత్వం కనుక మరొక ఆలోచన ఉందని చెప్పి మన సమాచారం అందుతోంది. నిజంగానే కనుక ఈ యొక్క ప్రస్తుతం ఈ 42% రిజర్వేషన్లపై హైకోర్టు కనుక ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేసినా, ఎలాంటి ప్రభుత్వానికి జీవో పట్ల వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే పాత పద్ధతిన గతంలో ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి, సుమారు సంవత్సరాల కాలంగా ఎన్నికలు పెండింగ్ లో పడుతూ వస్తున్నాయి. దీనివల్ల మొత్తం గ్రామంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని పంచాయతీలో కూడా అభివృద్ధి కుంటుపడింది. సో ప్రత్యేక అధికారుల పాలనలో ఆ గ్రామ పంచాయతీల సమస్యలు తీరడం లేదు. సో దానికి తోడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి పంచాయతీరాజ్ శాఖ నిధులు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. సో అల్టిమేట్ గా ఇదంతా అభివృద్ధిపై కుంటుపడుతోంది. సో ప్రజల గ్రామాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావడం లేదు. సో ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంది కాబట్టి ఇక ఎన్నికలు ఆలస్యం చేసినా కూడా దానివల్ల ప్రభుత్వానికి మరింత నష్టమే తప్ప, అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప. సో ఇక ఏదైనా సరే ఒక రకంగా ఎన్నికలకు వెళ్లాలనే ప్రభుత్వం కూడా ఫిక్స్ అయిపోయింది, ఒక నిర్ణయానికి వచ్చింది. సో అది కనుక రాష్ట్ర హైకోర్టు కనుక ఏదైనా తీర్పు ఇచ్చే దానిపైన డిపెండ్ అయి ఉంటది. ఎన్నికలు నిర్వహించడానికి మాత్రం దాదాపుగా ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్న రిజర్వేషన్ అమలు మాత్రం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం హైకోర్టు తీర్పు తర్వాతే వేచి చూడాల్సి ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.